స్తుతి స్తోత్రములు మా ప్రభువా. నాయనా, మేము నీ బిడ్డలము నాయన, మమ్మల్ని ఆశీర్వదించు, దీవించు, కాపాడు నాయన. నువ్వు దేవుడవు, మేము మనుషులు తండ్రి. నా ప్రభువా, ఈ లోకంలో ఉన్న అనేక విషయాలలో మేము జాగ్రత్త పడి నీ యందు జాగ్రత్తగా ఉండవలసిన బాధ్యత మాకు నేర్పుతున్నావు తండ్రి. ఈ లోకమంతా చాలా భయంకరమైన స్థితి కనబడుతుంది నా ప్రభువా. నీ ప్రజలను కూడా చాలా భయంకరంగా హింసిస్తున్నారు నాయనా తండ్రి. నా తండ్రి, మేమందరము యేసుక్రీస్తు ప్రభువా, నేను ప్రతినాడు వేడుకొనుచున్నాను నా ప్రభువా. ఒక్కొక్క దేశం, ఒక్కొక్క ప్రదేశంలో నీ గురించి వాక్యము చెబుతూ ఉంటే భయంకరమైన పరిస్థితి వాళ్ళు కలగజేస్తున్నారు కదా ప్రభు నాయన. మా ప్రభువా, నా తండ్రి, నా యేసుక్రీస్తు ప్రభువా, నీ దూతను పంపించు నాయన, నీ దూతను పంపించు నాయన నా ప్రభువా. అవును అవును తండ్రి, నీవే మాట్లాడు. మాకు శక్తి లేదు మా ప్రభువా. నువ్వు ఈ లోకంలో ప్రజలందరూ, నీ ప్రజలందరూ అన్ని ఏ విధంగా మేము క్రైస్తవులము అని చెప్పుకుంటే ఎదురెదిగి మాట్లాడకూడదు, ఎదు మాట్లాడటానికి వీలు లేదు. అలాంటి క్రైస్తవులుగా నువ్వు తీర్చిదిద్దుకుంటున్నావు. మరి నా ప్రభువా, నీ దూతల్ని ఇప్పుడు పంపించు నాయన. అవును నా తండ్రి, నా ప్రభువా, నీవు నిజముగా నా తండ్రి నువ్వు కాపాడుతున్నందుకు నీకు నాయన నిన్ను వినలేని కృతజ్ఞత స్తుతి స్తోత్రములు నాయన. ప్రభువా, యేసుక్రీస్తు ప్రభువా, ఆలకించి నీ యొక్క వాక్యము మాకు తెలియచేయమని యేసుక్రీస్తు ప్రభు యొక్క నామములో ఆమేన్. పెద్దగా మాట్లాడదలుచుకుంటే పెద్దగా మాట్లాడు. రైట్, మాట్లాడు పెద్దగా. అట్లాంటప్పుడు నువ్వు ఆఫ్ చేసుకొని మాట్లాడుకోవచ్చు కదా తల్లి. ఆఫ్ చేసి శుభ్రంగా గంట సేపు మాట్లాడుకోవచ్చు, ఎవరికి ఇబ్బంది లేదు. నువ్వు అది ఓపెన్ చేస్తున్నావు, వాళ్ళతో మాట్లాడుతున్నావు అనుకో, బాగుంటుందా? ఆమేన్. చెప్పండి మళ్ళా. అందరూ దేవుని కృపలో బాగున్నట్టు కృపా సువార్త, నీతి సువార్త, రక్షణ సువార్త, దేవుని రాజ్య సువార్త, కృపా సువార్త, తండ్రి కుమార పరిశుద్ధాత్మ, నీతిమంతులు, రక్షకుడు, తండ్రి కుమారుడు, తండ్రికి రాజ్యం, తండ్రి పరిపాలన, పరిశుద్ధాత్మ మహిమ కలుగును. తండ్రి కృపా కనికరము కలిగే కుమారుడు కృపా సత్య సంపూర్ణుడు, మూలము ఆత్మ అనుభవ జ్ఞానం వల్ల మనకు సమాధానము విస్తరిస్తుంది. ఆయన సర్వకృప.
ఇక 1 పేతురు 3:7. 1 పేతురు మొదటి గ్రంథము 3:7. అటువలనే పురుషులారా అటువలనే పురుషులారా జీవమును కృపావరములో మీ జీవమును కృపావరములో భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి అక్కడకండి ఏమంటున్నాడు? ఎవరికి చెప్తున్నాడు ఈ మాట? పురుషులకు చెప్తున్నాడు. వాక్యము జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి. మన సొంత ప్రయత్నము చేసే ప్రయత్నము చేయకూడదు. అటువలనే పురుషులారా జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి ఏం చేయాలమ్మా? సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండునట్లు జ్ఞానము చొప్పున వారితో మీరెళ్ళి సువార్త ప్రకటించండి అని చెప్పారా? ఇప్పుడు పేతురు రాసిన పత్రికలో కదా ఇది రాసింది. పేతురు భార్యను ఎంట పెట్టుకుని బయలుదేరాడు కదా. పేతురు భార్యను వెంట పెట్టుకుని ప్రకటిస్తూ ఉన్నాడు అతను. ఆమేన్. కాబట్టి అటువలనే పురుషులారా జీవమును కృపావరములో మీ భార్యలు మీతో కూడా పాలివారై ఉన్నారని ఎరిగి బలహీనమైన ఘటము. ఆమేన్. బలహీనమైన ఘటము ఎవరంట? భార్యలు. జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఎందుకు అట్లా చెప్తున్నాడు? ఏదోను వలములో ఏం జరిగింది? పొరపాటు చేసింది. ఫస్ట్ జీవితానికి పాపం చేయడానికి అవకాశాన్ని ఆమేన్. ఎవరు మాట్లాడతారు ఈజీగా? వాడు మాట్లాడేది, సాతానుడు మాట్లాడేది ఎవరితోటి అంటే ఇప్పుడు ఫ్రీగా మాట్లాడటం అలవాటైన తర్వాత చాలా ఫ్రీగా మాట్లాడతారు. వాడు ఆదాం దగ్గరకు వచ్చేసరికి మాట్లాడాల అసలు కదా. వాడు డైరెక్ట్ గా వచ్చి వాడి దగ్గర లేదు. ఆమేన్. వాడు స్త్రీతో మాట్లాడాడు, సంతోషంగా హ్యాపీగా పడేసుకున్నాడు, అన్ని ప్రయత్నాలు చేశాడు. కానీ పురుషుని దగ్గరకు వచ్చి మాట్లాడలేదు. కాబట్టి ఏం చేయాలి? భార్యలు బలహీనమైనది ఘటమైన భార్యను సన్మానించుడి. ఆమేన్.
ఆమేన్. అది ఆమేన్. ఎక్కడొచ్చింది? బలహీనత నుంచి. ఇది తిందాము ఆశ పుట్టింది. అని బలహీనమైన ఘటము అక్కడ కలిగింది, ఇక్కడ కాదు. ఆనాడు అక్కడ మొట్టమొదటి స్త్రీ మొదట్లో బలహీనమైన ఘటమైంది. అప్పటి నుంచి వాడు ఎవరితో స్త్రీలతో మాట్లాడాలంటే ఎవడు మాట్లాడతాడు? అపవాది. వాడు మాట్లాడతాడు. కానీ పురుషుని త్వరపడి పడవేయలేడు. చేయలేడు, ధైర్యము చేయలేడు. ఇప్పుడు చూడండి, ప్రార్థనకి వెళ్తున్నాము, చాలా మంది లేడీస్ ఎక్కువ మంది వస్తారు, అవునా కదా? ఎక్కువ మంది లేడీసే వస్తారు ప్రార్థనకి. మరి దుర్మార్గుడు, పాపము చేసినటువంటి పాపి ఎవరు? వాడు దుష్టుడు. వాడు ఎక్కువగా లేడీస్ ద్వారా వస్తాడు. లేడీస్ ద్వారానే మీరు వెలుగుతున్నాను, ఆ వెలుగుతున్నాను ఇట్లాగా మాట్లాడతాడు. కానీ జాగ్రత్త పడాల్సిన అవసరము ఉంది. ఇక్కడ వాక్యము కూడా వాళ్ళ ఇష్టం వచ్చిన వాక్యము చదవటానికి వీలు లేదు. అందుకని మరి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి సన్మానించి ఇక తర్వాత మీ ప్రార్థనలకు జనరల్గా ఏం జరిగింది? ప్రార్థనకు అభ్యంతరం కలుగుతున్నట్టు అంటే ఎవరికి వస్తుంది? నాకు బంగారం కొరకరా, నాకు ఇది ఆపద చేసి ఇది తీసుకురా అని చెప్పి నువ్వు గట్టిగా ప్రార్థన చేసుకున్నావు. నేను బ్రహ్మాండంగా ప్రార్థన చేస్తున్నాను, కానీ ఆమె తయారైంది అనుకో, కాస్త బంగారం కావాలని, లేకపోతే ఏదో లోకంలో లోక సంబంధమైన విషయము కావాలి అని అడిగితే ఏం చేయాలి? ఇరుకున పడతాడు. కాబట్టి జ్ఞానము పురుషుడు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. ఆమేన్. మాట్లాడు, చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఆమేన్. 3:1 మనము జీవం అనే కృపావరములో మీరు కృపావరములో జీవమను భార్యలు మీతో పాలివారై ఉన్నారు. ఎక్కువ బలహీనమైన ఘటము 1, 2, 3 ప్రార్థన అభ్యంతరము ప్రార్థనకు అభ్యంతరం కలగకున్నట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. కాపురము చేయుడి. ఆమేన్. హల్లెలూయా. తర్వాత 1:17 1:2 ఏది 1:17 పేతురు 1 వచ్చారు 17 1 పేతురు 1వ పేతురు 1:2 వచనం 1 పేతురు 1 వచనం అంటారు. 1:2 వచనం. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. యేసుక్రీస్తు అపోస్తులుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై
విధేయులగుటకును ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును విధేయులకు అగుటకును యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షించబడుటకును. అమ్మా, ఎలాంటి వాళ్ళ అవ్వాలి? ఆత్మ వలన పరిశుద్ధాత్మ పొందిన వారమై, ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారమై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును. యేసుక్రీస్తు రక్తము వలన పోషింపబడుటకు ఏర్పరచబడిన వారికి ఆమేన్. ఏర్పరచబడిన వారికి అనగా పొంతు, గలతీయ, కప్పదోపియా, ఆసియా, బితునియా అను దేశముల యందు చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు యందు చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయినది. ఆమేన్. మీకు కృపయు సమాధానమును విస్తరిల్లును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఏం చేయాలమ్మా? ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై మనం ఎట్లా ఉండాలి? ఆత్మ వలన పరిశుద్ధత పొందాలి. వలన పరిశుద్ధత మనం పొందాలి. ఆమేన్. యేసుక్రీస్తు రక్తము రక్తం వలన ప్రోక్షింపబడుట ఏర్పడబడిచిన వారై విధేయులగుటకును మనము ఆయన కృప సమాధానం విస్తరించును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఒకటి ఆత్మ వలన పరిశుద్ధ పొందుట. పురుషులారా, మీ భార్యలను మీతో పాలివారైనారు. ఎక్కువ బలహీనమైన సన్మానించి మీ ప్రార్థన ఆటంకం కలగకుండా జ్ఞానం చొప్పున వారితో కాపురము చేయుడి. నీవు పరిశుద్ధాత్మ వలన యేసుక్రీస్తు యొక్క రక్తము ఏర్పరచబడిన వారికి అప్పుడు మనకు ఏమి గది? కృపా సమాధానము విస్తరిల్లును గాక. మనకి అక్కడ మీకు కృప అన్నానుకో, మనకి కృపయు సమాధానము విస్తరిల్లును గాక. ఆమేన్. కాబట్టి 1వ పేతురు 1:13 కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని, కాబట్టి నీ ఆత్మను పరిశుద్ధాత్మ పొందుకోవాలి మనము. ఆ తర్వాత ఏం చేయాలి? చదువు. కాబట్టి మీ మనస్సును నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై ఆమేన్. కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మనము మనస్సు నడుమును కట్టుకొని ఆమేన్. నిబ్బరం కలవారై క్రీస్తు ఎదురు సంపూర్ణ నిరీక్షణ కృప విషయమై సంపూర్ణమైన నిరీక్షణ కలిగిన వారంగా ఉండాలి. అవును. ఆమేన్. కాబట్టి మీ మనస్సు అనే నడుము కట్టుకోవాలి. మనస్సు అనే నడుమును కట్టుకొని
నిబ్బరమైన ఆత్మ యొక్క పరిశుద్ధత నువ్వు పొందుకోవాలి. నీ భార్యను జాగ్రత్తగా సన్మానించాలి. ఆమేన్. కాబట్టి ఆయన కృప నీవు ఆయన కృప విషయమే సంపూర్ణమైన నిరీక్షణ కలిగి ఉంటారు. ఆమేన్. హల్లెలూయా. కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండడి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. 3 1 భార్యను ఏం చేయాలి? భార్యలను జీవమును కృపావరముల పాలివారాన్ని వారిని సన్మానించి ప్రార్థనకు ఆటంకం కలగకుండా జ్ఞానముతో ఆత్మ పరిశుద్ధత పొందిన వారై విధేయులకు రక్షించబడుటకును ఏర్పరచబడిన వారైన మీకు సంపూర్ణమైన కృపయు ఇక ఈరోజు టైం అయిపోయిందా లేకపోతే సరే నా టైం అనుకుంటాను. బహుశా ఎవరు చెప్పలేదు కనుక ప్రార్థన చేయండి. సరే చెప్పండి బ్రదర్ అంటే సరే చెప్పేవాడిని, కానీ నా ప్రార్థన చేయండి. మహోన్నతుడమైన దేవ, మీ పాదాల కొందనాలు తండ్రి. స్త్రీలు బలహీనమైన ఘట్టములని పురుషులను మీరు హెచ్చరిస్తూ, పురుషులారా మీ భార్యలు జీవమును కృపా వరముల పాలివారైన కాబట్టి వారు బలహీనమైన ఘట్టములను ఎంచుకొని వారిని సన్మానించి వారి విషయంలో ప్రార్థనకు ఆటంకం కలగకుండా జ్ఞానముతో ప్రార్థనలో నిలకడగా ఉండమని ప్రభు మీరు హెచ్చరిస్తున్న వాక్యమును బట్టి స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. అలాగే తండ్రి, ఎవరికి కృప విస్తరిస్తుంది అంటే, ఎవరి కృప సమాధానములు విస్తరిస్తాయి అంటే, ఆత్మ వలన పరిశుద్ధ పొందిన వారమై విధేయులగుటకును క్రీస్తు రక్తంతో ప్రోక్షించబడిన వారుకును ఏర్పరచబడిన వారికి కూడా ఆ కృప సమాధానము విస్తరించినట్లుగా మేమందరము కూడా తండ్రి ఆ యొక్క భవిష్యత్ విధేయులుగాను క్రీస్తు రక్తంతో ప్రోక్షించబడిన వారముగాను పరిశుద్ధ ఆత్మ వలన పరిశుద్ధ పొందిన వారమై ఉండాలని, అటువంటి వారికి కృపయు సమాధానం విస్తరిస్తుందని మీరు సెలవిచ్చిన వాక్కును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మా మనస్సు అనే నడుమును కట్టుకుని నిబ్బరమైన బుద్ధి కలవారమై కృప విషయంలో తండ్రి నిరీక్షణ కలిగి మీరు ప్రత్యక్షమైనప్పుడు ఆ నిరీక్షణ కలిగి మేము ఉండాలని, మీ ప్రత్యక్షం అయ్యే వరకు కూడా మాకు కృప విషయంలో సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండవాలని మీరు మరొకసారి జ్ఞాపకం చేసి మాకు వాక్యం ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తుతి చెల్లిస్తున్నాను. ప్రభు మీకు వందనాలు నాయన. మీ కృప మా ఎడల విస్తరించినట్లుగా మీ ఆత్మ వలన పరిశుద్ధ కలిగిన వారమై మా మనస్సు అనే నడుమును కట్టుకుని నిబ్బరమైన బుద్ధి గల వారమై వేచి ఉండే కృప మా గ్రూప్ లో ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని వాక్యం ఇచ్చిన దాసుని మీరు ప్రత్యేకంగా దర్శించి మీరు మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ సహోదరికి మంచి ఆరోగ్యం దయచేయమని ప్రాధాయపడుతున్నాను. అలాగే మరొక సహోదరుడిని వాక్యమును ప్రకటించనైతుండగా మీ ఆత్మాభిషేకంతో నింపి మీరే ప్రభు ఆయన ద్వారా మీ స్వరమును మాకు వినిపించమని, వినుచున్న ప్రతి ఒక్క హృదయాన్ని తెరిచి వాక్యం అర్థం చేసుకుని అయ్యా సంపూర్ణమైన కృప విషయంలో సంపూర్ణమైన నిరీక్షణ ప్రభు వాక్యముల ద్వారా మేము బలపరచు పొందుకునే విధంగా సహాయం చేయమని ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.